వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్లపై చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. ఏప్రిల్ 10 నుంచి రెండు దేశాల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ లో చర్చలు జరగనున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన ఆ 10 పాయింట్లేంటి, అమెరికా వీటి విషయంలో సానుకూలంగా ఉండటానికి కారణమేంటి అనేది చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు దారితీసిన 10 పాయింట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ 10 పాయింట్ల మీదనే ఇస్లామాబాద్ లో చర్చలు జరగనున్నాయి. ప్రాంతీయ దాడుల నిలిపివేత, తమ దేశంతో పాటు ఇరాక్, లెబనాన్, యెమెన్లలో జరుగుతున్న యుద్ధాలను తక్షణమే నిలిపివేయాలని ఇరాన్ కోరుతుంది. ఈ యుద్ధాలు అమెరికా వల్లనే జరుగుతున్నాయన్నది ఇరాన్ ఆరోపణ. శాశ్వత కాల్పుల విరమణ, ఇరాన్పై జరుగుతున్న దాడులను ఎటువంటి కాలపరిమితి లేకుండా శాశ్వతంగా నిలిపివేయాలని ఇరాన్ కోరుతుంది. తాము అనుకున్నట్లు జరిగితే శాశ్వత శాంతికి సిద్ధమని అమెరికా కూడా చెబుతుంది. ప్రాంతీయ శాంతి, పశ్చిమాసియాలో ఉన్న అన్ని రకాల సంఘర్షణలను పూర్తిగా ముగించాలి. ప్రతి దేశం స్వేచ్ఛగా, స్వతంత్రంగా తన పని తాను చేసుకునే అవకాశం ఉండాలని ఇరాన్ కోరింది. హర్మోజ్ జలసంధి పునరుద్ధరణ, వ్యూహాత్మకమైన హర్మోజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ సిద్ధపడింది. ఈ విషయంపై కూడా చర్చలు జరగాలని కోరుతుంది. నౌకాయాన భద్రత, జలసంధిలో నౌకల రాకపోకల భద్రత కోసం కొత్త నిబంధనలు రూపొందించాలనేది కూడా 10 పాయింట్లలో ఒకటి. యుద్ధ నష్టపరిహారం, అమెరికా చేసిన యుద్ధం వల్ల ఇరాన్లో భారీ విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసానికి, పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చులను పూర్తిగా చెల్లించాలని ఇరాన్ కోరుతుంది. ఆంక్షల తొలగింపు, అన్ని రకాల ఆర్థిక, రాజకీయ ఆంక్షలను అమెరికా పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. నిధుల విడుదల, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను, ఆస్తులను వెంటనే విడుదల చేయాలని కోరుతుంది. అణు కార్యక్రమం, ఇప్పుడు పేర్కొన్న షరతులకు అమెరికా అంగీకరిస్తే తాము అణువాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ హామీ ఇస్తుంది. అయితే యురేనియం శుద్ధికి అమెరికా అంగీకరించాలని ఇరాన్ కోరుతుంది. తక్షణ అమలు, కాల్పుల విరమణ తక్షణం అమల్లోకి రావాలని ఇరాన్ కోరుతుంది.